బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల ప్రధానమైన కారణాలేంటో ఒకసారి చూద్దాం. ఈ ఎలక్షన్‌లో బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లకు మాత్రమే మున్సిపల్ స్థానాలకి పడిపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రధానంగా బీఆర్ఎస్ సీనియర్ నేతల పైన అనేక ఆరోపణలు రావడం. ఈ ఆరోపణలు డిఫెండ్ చేసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుండి అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటు కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇటు గొర్రెల పంపిణీ సంబంధించిన ఆ విషయంలో కావచ్చు, అనేక విధాలుగా ఇటు ఈ కార్ రేస్ కావచ్చు, అటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా ఆరోపణలతోని కొంత బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో కొంత లోపం అనేది అంటే ఈ వ్యూహాలకి కాంగ్రెస్ పార్టీ చేసే వ్యూహాలకి ప్రతి వ్యూహం చేసడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అధికారంలో ఉన్న పార్టీకి ఎవరైనా అపోజిషన్‌లో ఉన్న వాళ్ళు సరే ఏదున్నా ప్రజల పక్షాన మాట్లాడాలి. కానీ ఇక్కడ కొంత వ్యక్తిపరంగానే మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం గానీ, లేకుంటే వాళ్ళు విమర్శించిన పద్ధతి గానీ, ఇక్కడ ప్రజలు కొంత చూస్తా ఉన్నారని కూడా అనుకోకుండా కొంత కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన పొట్టోడు అని అనేక విధాలుగా కొంత అగౌరవపరిచే విధంగా ఏకవచనాలతో ఈ సంపాదించిన బీఆర్ఎస్ నేతలు వీటన్నిటిని కూడా కొంత ఓటర్లు సీరియస్‌గా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక వరుస వైఫల్యాలు కూడా ఒక కారణం ఏందంటే, ఇక్కడ కూడా లీడర్ సంబంధించిన వైఫల్యం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఓటమి పాలైతా అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా పార్లమెంట్ ఎలక్షన్‌లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం, మళ్ళా తర్వాత వచ్చిన ఇటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, మరి ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, అక్కడ కూడా ఓటమి పాలవ్వడం బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రభావం ఇక్కడ కూడా చూపిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడాన్ని కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కొంత మర్చిపోతూ ఉన్నారు అనే వాటికి ఈ ఎలక్షన్ రిజల్టే కొంతవరకు కనబడతా ఉంది. ఇంకా అధినేత కేసీఆర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్య మీద మాట్లాడితే ప్రజలు చూడాలని అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి పార్టీ బాధ్యతలు మొత్తం అటు కేటీఆర్‌కి మరియు హరీష్ రావుకి ఇద్దరి చేతులకి ఇచ్చేసి తను ఫామ్ హౌస్‌లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మరి బీఆర్ఎస్ నేతలు మరియు బీఆర్ఎస్ అభిమానులు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తేనే పనిచేస్తాం అనే విధంగా కొంతవరకు ఉంటున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి దూరం ఉండడం ఒక కారణమే అంటారు. కేసీఆర్ నిజంగానే ప్రజల్లోకి ఉండి ప్రజల సమస్యలు మాట్లాడితే కేసీఆర్ ఓట్ బ్యాంకింగ్ చాలా ఉంది. పార్టీని చూసి కేసీఆర్‌ని చూసి ఓటేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కేసీఆర్ రాకపోవడం బీఆర్ఎస్ పార్టీ వైఫల్యానికి ఒక కారణం అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు కానీ, మంత్రులకు క్యాబినెట్‌లో తీసుకునే చర్చలు కావచ్చు, తెలంగాణ ప్రజల కోసం తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు మెరుగైన దూకుడు చూపించిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ వాటిని తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ పార్టీ కొంతవరకైతే ఆలస్యం చేసింది. మరి చెప్పలేకపోయింది ప్రజలకి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీల పేరుతోనే అధికారంలోకి వచ్చిన సందర్భంలో వాటన్నిటి గురించి కూడా ప్రజల్లోకి అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకోలేకపోయారు. ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో వాటిని తీసుకుపోవడంలో విఫలమయ్యారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక అనేక ఆరోపణలతోని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలు కూడా బీఆర్ఎస్ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటిపైన కూడా ఇంకా కోర్టులోనే కేసులు ఉన్నాయి, కొన్ని విచారణ అవుతూ ఉన్నాయి, కొన్ని హైకోర్టులో ఉన్నాయి, కొన్ని సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పు చేయలేని కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంది. కానీ ఎందుకో ప్రజలు నమ్మట్లేదు అన్నట్టు కూడా మనకైతే ఈ ఎన్నికల రిజల్టే కనబడతా ఉంది.